ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. మీనరాశి వాళ్ళకి విశేషంగా ఆగస్ట్ నెల ఏ విధంగా కలిసి రాబోతుంది, మరి ఏళ్ళనాటి శని తాలూకు ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటారు? ఎటువంటి విశేషాలు వీళ్ళకి జరగబోతున్నాయి ఈ మాసంలో? ఇప్పుడు ఆగస్ట్ నెలలో మీనరాశి వాళ్ళకి ఎలా జరగబోతుంది? బేసిక్గా ఒక మనిషికి ఎవరు ఎదురొస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మీకు గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఆమె ఎలాంటి అమ్మాయో దాన్ని బట్టి మీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి. ఇంకో అబ్బాయి ఉన్నాడు అనుకోండి, అతని జీవితంలో ఒక అమ్మాయి రావచ్చు, ఆయన జీవితంలో వచ్చే అమ్మాయి బట్టి ఆయనకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మీకు వచ్చే అమ్మాయి ఆయనకు వచ్చే అమ్మాయి కరెక్ట్ వేరుండొచ్చు. మీకు సీత రావచ్చు, ఆయనకు శూర్పణఖ రావచ్చు. ఇప్పుడు నా జీవితంలో ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి ఎవరో దాన్ని బట్టి నా జీవితం డిసైడ్ అవ్వచ్చు. అంటే మన జీవితంలో వచ్చే అమ్మాయి మనకి ఎంత హెల్ప్ చేస్తుంది. అలానే మన జీవితంలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్ మనకి ఎంత హెల్ప్ చేస్తాడు. మన జీవితంలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఒక లవర్ ఉన్నాడు, అది ఒక శత్రువు వచ్చి పడ్డాడు, వాడు మనల్ని ఏం చేస్తాడు, మనం వాడిని ఏం చేస్తాం. ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే, మీన రాశి వాళ్ళు ఆగస్టు నెలలో ఎవరినో ఒకరిలో కొట్టబోతున్నారు. అంటే మీకు అలాంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మీకు విఘ్నత ఉంది, ఒక ఊపు లేదు, ఒక నార్మల్ పర్సన్, కొంచెం తెలివితేటలు ఉన్నాయి, మెయిన్గా గురువు బాగుందంటే మాటలతో కానిచ్చేస్తారు, క్లోజ్ చేసి ఇంకా నీకు నాకు సంబంధం లేదు అని చెప్పి ఎవరి దారినో వెళ్ళిపోతారు. కానీ ఎక్కువ మంది గొడవడతారు, కొట్టుకుంటారు, రక్తాలు వస్తాయి. సో అవి కనిపిస్తుంది మీనరాశి వాళ్ళకి. సో ఈ నెల మిమ్మల్ని కొట్టడం కాదు, మీరే ఒకరిని కొడతారు. గురువు బాగా పాడైపోయి ఉంటే బాగా గట్టికి కొడతారు, గురువు కంట్రోల్లో ఉంటే ఏమీ చేయరు. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే, మీనరాశి వాళ్ళకి ఎవరిని కొట్టవద్దు, కానీ మీరు ఒకరిని తప్పకుండా కొడతారు, ఏదో రకంగా కొడతారు, వాడిని కప్పెడతారు అని అనిపిస్తుంది నాకు. ఫిజికల్ ఫైట్ బ్రేక్అవుట్ అవుతుంది. ఆడవాళ్ళకైతే వర్బల్, అది జుట్టు లాక్కునేదాకా వెళ్ళిపోవచ్చు. మగవాళ్ళకైతే ఇంకా చెప్పనక్కర్లేదు, అది ఎక్కడి వరకు వెళ్తుందో అసలు దానికి లిమిటే ఉండదు. సో ఇక్కడ మీనరాశి వాళ్ళకి చెప్పేది, రోడ్డు మీద కావచ్చు, మీ ఆఫీస్లో కావచ్చు, మీ స్కూల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, ఎక్కడైనా ఏదైనా గొడవ అవుతే దాన్ని వదిలేయండి అక్కడికక్కడే. దాన్ని సాల్వ్ చేసి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. దాన్ని పెద్ద చేసి దాన్ని నెత్తి మీదకి తెచ్చుకోవద్దు, పోలీస్ స్టేషన్లు, కోర్టుల వరకు, లేకపోతే ఆ మనిషిని చంపేయడము. సో మీకు టైము ఒక రకంగా బాగుంది, ఒక రకంగా బాగాలేదు. మీకు ఎందుకు బాగుంది అంటే, మీకేం కాదు, అవతల తన్నులు తింటాడు, కానీ మీరు కొట్టబోతున్నారు కదా, దానివల్ల దాని తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఒకరిని కొట్టిసేది పోలీస్ స్టేషన్కి ఉండదా, ఏమని జరగవచ్చు కదా తర్వాత. సో మీనరాశి వాళ్ళు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఈ మాసం మీరు ఎవరితో పడితే వాడితో ఫ్రెండ్షిప్ కానీ వ్యాపారంలో పార్ట్నర్షిప్ కూడా చేయకూడదు. వాడేదో పెట్టమంటాడు, మీరేదో పెడతారు, వాడి తర్వాత ఇవ్వడు, మీ డబ్బులు మునిగిపోతాయి, మీకు అది లాస్. అది కాకుండా వాడు మోసం చేశాడని మీరు వాడి తలకాయ పగలగొడతారు, ఆడ తలకాయ పగిలిపోతుంది, డబ్బులు పోయినాయి ప్లస్ ఆడ తలకాయ కూడా పగిలింది. రెండు రకాలుగా మీకే డ్యామేజ్ జరుగుతుంది. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఈ నెల పార్ట్నర్షిప్లో ఇన్వెస్ట్మెంట్ చేయవద్దు. ఆ పార్ట్నర్ తెచ్చి పెట్టుకోవండి, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయవద్దు. మీకు ఆగస్టు నెల అయితే కలిసి రాదండి. గురువు ఉచ్చ స్థితిలో ఉన్నా కూడా మీ రాహు ఇంక శని సపోర్ట్ చేయడం లేదు. కాబట్టి మీరు ఎవరితో ఏ రకమైన ఆర్థిక లావాదేవీలు కానీ ఫ్రెండ్షిప్ కానీ పెట్టుకోవద్దు. తర్వాత స్త్రీ గురించి మాట్లాడదాం. స్త్రీతో కూడా జర జాగ్రత్తగా ఉండాలి. అది ఎక్కడి వరకు వెళ్తుందో మీకు తెలీదు, చాలా ఇబ్బందులు తెచ్చి పెడతారు. మీరు అమ్మాయికి ఇబ్బందులు తెచ్చి పెడతారు. మామూలుగా అమ్మాయి
అబ్బాయికి ఇబ్బందులు తెచ్చిపెడతారు. ఇక్కడ మీరు అమ్మాయికి ఇబ్బంది తెచ్చిపెడతారు, మీ వల్ల అమ్మాయికి ఇబ్బందులు వస్తాయి. అది కూడా మళ్ళీ తిరిగి మీకే కొడుతుంది కదా. మీరు ఇబ్బంది తీసుకొస్తే మీకే తిరిగి కొడుతుంది. సో ఏదో రకంగా మీకు డ్యామేజ్ జరుగుతుంది, మీ ఫ్రెండ్ వల్లనో, లేకపోతే మీ బిజినెస్ పార్ట్నర్ వల్ల, లేకపోతే మీ స్త్రీ వల్ల. సో ఇక్కడ చెప్పేది ఏంటి, గర్ల్ ఫ్రెండ్తో కూడా ఏ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఈ మాసం దూరం ఉండండి మీ గర్ల్ ఫ్రెండ్కి, ఆమెకి ఏ డబ్బులు ఇవ్వద్దు, ఆమె దగ్గర ఏది తీసుకోవద్దు. ఎందుకంటే రేపు గొడవ అయితే రేపు ఆ పేమెంట్ చూపించే పోలీస్ స్టేషన్లో హనీ ట్రాప్ అని చెప్పి ఏదో చేస్తుంది కదా. చెప్పలేము ఎప్పుడు ఏ అమ్మాయి ఎలా ప్లేట్ తిప్పేస్తుందని. ఈ రోజులు అలానే ఉన్నాయి, ప్రతి అమ్మాయి అలా చేస్తుందని చెప్పట్లేదు. మీకు సడన్ గా ఆగస్టులో కొత్త అమ్మాయి పరిచయం అవ్వచ్చు, మీకు ఎవరో ఏంటో తెలియదు, మీరు ఇచ్చేశారు, తర్వాత మీరు ఇరుక్కోవచ్చు కదా. ఇక్కడ చెప్పే మాట ఏంటి, మీనరాశి వాళ్ళు వ్యాపారం, ప్రేమ, ఫ్రెండ్షిప్ ఈ నెల దూరం ఉండండి. చేసినా కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళొద్దు. ఒక గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళాం, ఆమైనా కట్టాలి, మీరైనా కట్టాలి బిల్లు. ఎక్కువ ఉంటే సగం సగం వేసుకోండి అంతే, మీరే మొత్తం మీ తల మీద వేసుకోవద్దు. మీకు అర్థమైందా? లేకపోతే ఆమె తల మీద వేసేవద్దు నా దగ్గర లేవు అని చెప్పేసి. ఎంతలో వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎంత పెట్టాలి, దట్స్ ఇట్. మీ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, మీ భార్య కూడా అవ్వచ్చు, ఆమె ఏదో కొనిమంటది, తర్వాత వచ్చే నెలలో చూసుకొని ఇప్పుడు వద్దు, టైం బాగాలేదు, అయ్యో ఏదో జరుగుతుంది. సో ఈ నెల మీకు బాగాలేదు అని చెప్పడం లేదు, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నా. మీకు అన్నీ బాగున్నాయి, మీ శాలరీ మీకు వస్తుందండి, మీ శాలరీ మీకు వస్తుంది, కానీ మీ ఎంప్లాయీతో గొడవ అవుతుంది. గర్ల్ ఫ్రెండ్ వస్తుంది తిరుగుతుంది, కానీ ఆమెతో గొడవ అవుతుంది. ఫ్రెండ్తో గొడవ అవ్వచ్చు, బిజినెస్ పార్ట్నర్తో గొడవ. అందరితో ఉండండి, డబ్బు అనే వచ్చేసరికి కట్ చేసేయండి. ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేయొద్దు. హోటల్కి వెళ్తే 1000 రూపాయలు అంతే. బంగారాలు కొన్నాలు, కార్లు కొండాలు, పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ 1,00,000 రూపాయలు, 50,000, 10 లక్షలు, 50 లక్షలు, కోటి, 100 కోటి ఈ నెల చేయొద్దు. ఈ నెల మనం ఎంత వెనకలు ఉంటే అంత మంచిది. ఈ నెల మీరు మునిగిపోతారు అని సూచనలు కనిపిస్తున్నాయి. సమయం బాగాలేదు. మీ జాతకంలో గురు బాగుంటే మీకు ఏమీ కాదు, కానీ మీ జాతకంలో గురు కొంచెం డ్యామేజ్ ఉన్నా మీరే ఇబ్బంది పడతారు. సో డ్యామేజ్ కనిపిస్తుంది, ఈ మాసం జాగ్రత్త ఉండండి సుమా అని చెప్తున్నాను. రెమెడీ చేసుకుందాం. దత్తాత్రేయ స్వామి ఆలయంకి వెళ్ళి శ్రీ గురుదత్త, జయ గురుదత్త భావన, విత్ ద ఫీల్, విత్ ద గ్రాటిట్యూడ్, ఐ బెండ్ బిఫోర్ యూ, శ్రీ గురుదత్త, జయ గురుదత్త అంటే బెండ్ అయ్యి మరి గురు నమస్కారాలు అంటారు చూడండి, బెండ్ అయ్యి మరి పెడతారు. సాష్టాంగ నమస్కారాలు, గురు నమస్కారాలు పెట్టాలి. మనకి ఇప్పుడు అవసరం ఉంది సమయంలో, అది చేసుకోండి. మిగతా పిచ్చి పనులు ఏమి పెట్టుకోవద్దు. ఇప్పుడు మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోండి. నవంబర్ 2వ తారీఖు దాకా మనకు టైం ఉంది. గురు ఉచ్చంలో ఉన్నాడు. మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోండి. బయట వద్దు, మనకు అవసరం లేదు. మనము, మన ఆఫీసు, మన ఇల్లు అంతే. జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి. మీకు ఏమీ కాదు, కానీ మీ వల్ల ఎవరికి ఏదో జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అది రోడ్డు మీద మీకు ఎవడైనా అడ్డొచ్చినా మీరే వాడు అన్ని కొట్టి మరి ఇంటికి హ్యాపీగా వస్తారు, కానీ తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. ఎందుకు అదంతా? మిమ్మల్ని ఏమీ చేయలేదు కానీ మీరేదో చేసేస్తారని నా భయం. అదే, మీరు ఎవరిని ఏమి చేయొద్దు దయచేసి, ఆడైనా మగ అయినా దయచేసి మీ లిమిట్లో ఉండండి, మీ కంట్రోల్లో ఉండండి అంతే. అదే కోరుకుంటారా మీనరాశి వాళ్ళకి. భయపడద్దు, అంత పాజిటివ్గా ఉండండి. మనం చెప్పేవేవి మీకే జరుగుతుందని లేదు. ఎవరికైతే గురు డ్యామేజ్ ఉంది వాళ్ళకి మాత్రమే జరుగుతుంది, మిగతా వాళ్ళకి ఏమీ అవ్వదు. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.